అందరూ ఎలా ఉన్నారు? ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న ఐబీపీఎస్ క్లర్క్ ఆగస్ట్ 24th ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ షిఫ్ట్ కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఈరోజు 25th ఈరోజు కూడా ఎగ్జామ్స్ జరగడం అయితే జరుగుతుంది. దయచేసి 25th రాసేవాళ్ళు ఈ వీడియో కింద అయితే కామెంట్ సెక్షన్లో ఏ షిఫ్ట్ కష్టంగా వచ్చింది, ఏ షిఫ్ట్లో ఏ సబ్జెక్ట్ కష్టంగా వచ్చింది అనే విషయం అయితే కామెంట్ అయితే చేయండి. దాని గురించి మనం ఈ రోజు గురించి సేఫ్ అటెంప్ట్స్ ఈరోజు నైట్ కానీ రేపు మార్నింగ్ లోపు అని మాట్లాడుకుందాం. ప్రజెంట్ 24th జరిగిన 4 షిఫ్ట్ల గురించి అయితే మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీకు వచ్చిన విషయం చెప్పాలి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బట్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ఏదైనా వీడియో అయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. చాలామంది సెర్చ్ చేసి వీడియో చూస్తున్నారంటే అది చాలా ప్రాబ్లంగా ఉందని చెప్తున్నారు. బెల్ ఐకన్ అయితే ఆన్లో పెట్టుకోండి, మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. తొందరలో మన ఛానల్లో నాలెడ్జ్ వీడియోస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అప్పుడు మీకు ఆ వీడియోస్ అందాలంటే మీరు కంపల్సరీ బెల్ ఐకన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోవాలి. ఇకపోతే 24th గురించి అయితే మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను చెప్పిన విషయం 24th ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళు రైట్ ఆర్ రాంగ్ అని చెప్తే రెక్టిఫై చేసుకుని 25th రోజు కూడా అదే ఈ రోజు జరిగిన ఎగ్జామ్ నుంచి మళ్ళీ మాట్లాడుకుంటాం కదా, అప్పుడు రెక్టిఫై చేసుకుని మళ్ళీ నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఫైనల్గా 31 కంప్లీట్ అవగానే మనం ఒక డీసెంట్గా కట్ ఆఫ్ అయితే బయట తీయడానికి అయితే ట్రై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ కట్ ఆఫ్ అనేది పక్కన పెట్టేయండి. నిన్న సిచ్యువేషన్ బట్టి ఎన్నెన్ని సేఫ్ అటెంప్ట్స్, ఎన్నెన్ని తోప్ అటెంప్ట్స్ అని 2 టైప్స్గా మనం అయితే మాట్లాడుకున్నాం. ఎప్పుడు మనం ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుంటాం కదా, ఈరోజు థర్డ్, ఫోర్త్ షిఫ్ట్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్, ఫోర్త్ షిఫ్ట్లో వాంట్ అనేది పిఓ లెవెల్లో వచ్చింది, అవునా కాదా? చేయడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డారు, అవునా కాదా? ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ కంటే థర్డ్, ఫోర్త్ షిఫ్ట్ కష్టంగా ఉంది, అవునా కాదా? మీరు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ఈ రెండు షిఫ్ట్లలో సేఫ్ అటెంప్ట్స్ ఎన్ని, తోప్ అటెంప్ట్స్ ఎన్ని అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. 75 నుంచి 85 మధ్య యాక్యురసీ మెయింటైన్ చేసి ఉంటే, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి, యాక్యురసీ మెయింటైన్ చేసి ఉంటే సేఫ్ అటెంప్ట్స్. ఓకేనా? మీకు యాక్యురసీ ఉందా లేదా అని మీకే తెలియాలి. యాక్యురసీ బట్టి మీరు అనుకోండి సేఫ్ అటెంప్ట్స్. తర్వాత తోప్ అటెంప్ట్స్ 85 to 92 తోప్ అటెంప్ట్స్. నిజంగానే ఆ 2 షిఫ్ట్లు అయితే కొంచెం కష్టంగానే ఉన్నాయి. 90 పైన పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కానీ మనం మిడిల్గా ఉండే వాళ్ళు కూడా మనం యావరేజ్ తీసుకోవాలి కాబట్టి 80 to 90 పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి 75 to 85 కొంచెం సేఫ్ అటెంప్ట్స్, 85 to 92 కొంచెం తోప్ అటెంప్ట్స్ అని నాకు అనిపిస్తుంది. అవునా కదా? నెంబర్ ఏమైనా కొంచెం ఏమైనా పెంచాలా? మీరు కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. ఇక ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్, సెకండ్ షిఫ్ట్ 70 నుంచి 80 మంది పెట్టిన వాళ్ళు అయితే చాలా తక్కువ మంది ఉన్నారు. మినిమం 80 to 90 పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. 90 to 100 పెట్టిన వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు, అవునా కదా? కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. 80 to 92 అటెంప్ట్స్ సేఫ్ అటెంప్ట్స్, 92 to 100 తోప్ అటెంప్ట్స్, అవునా కదా? మళ్ళీ చెప్తున్నాను, 82 to 90 సేఫ్ అటెంప్ట్స్, 92 to 100 తోప్ అటెంప్ట్స్ ఫస్ట్ షిఫ్ట్కి, సెకండ్ షిఫ్ట్కి. ఓకే? యాక్యురసీ ఉంటేనే, మళ్ళీ చెప్తున్నాను, యాక్యురసీ ఉంటేనే. ఇది నిజమా కాదా? ఇది నిన్న మొత్తం జరిగిన షిఫ్ట్లు బట్టి నాకు తెలిసిన విషయాలు అయితే ఇవి నిజమా కాదా మీరు కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే 24th ఫస్ట్ షిఫ్ట్, సెకండ్ షిఫ్ట్, థర్డ్ షిఫ్ట్, ఫోర్త్ షిఫ్ట్ రాసిన వాళ్ళందరూ కింద మీ కేటగిరీ, మీ స్టేటు, మీరు అటెంప్ట్స్ ఎంత చేశారు, మీకు యాక్యురసీ ఎంత ఉంది అనేది కంపల్సరీ మెన్షన్ చేయండి. మన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియో చేయడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది. మీరు పెట్టే కామెంట్స్ కోసం అయితే ఈ వీడియోలో అయితే నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే 25th వీడియోలో 24th గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం, ఇంకోసారి 25th గురించి కూడా క్లియర్గా మాట్లాడుకున్నాం. చూసే ప్రతి ఒక్కరు కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ అయితే చేయండి. దయచేసి చూసే ప్రతి ఒక్కరు ఈ వీడియోని అయితే లైక్ చేయండి. అబ్బా, లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. దయచేసి లైక్ చేయండి. ఒక 100 లైక్స్ కూడా రావట్లేదు, వేలలో యూస్ వెళ్తున్నాయండి, 100 లైక్స్ కూడా రావట్లేదు. దయచేసి చూసే ప్రతి ఒక్కరు మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ 25th పేపర్ రివ్యూతో కలుద్దాం. 24th గురించి కూడా మాట్లాడతాను, ఆ వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే మీ ఒపీనియన్ కూడా చాలా అవసరం కాబట్టి. మళ్ళీ ఆ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్.